ప్రజాస్వామ్యం బతకాలంటే సురవరం సుధాకర్ రెడ్డి వంటి వ్యక్తులు అవసరమని వక్తలు అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సురవరం సంస్మరణ సభలో వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ సహా తెలుగు రాష్ట్రాల వామపక్ష నేతలు నివాళులు అర్పించారు. సురవరంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రతి రాజకీయ నాయకుడికి సుధాకర్ రెడ్డి జీవితం ఒక పాఠమని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా అన్నారు. ప్రజల యొక్క సమస్యల్ని లేవనెత్తడం అనేది ఒక పెద్ద జవాబుదారీతనం. ఈ రోజున్న పరిస్థితుల్లో ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళు తగ్గిపోయినరు, పాలక పక్షంలోనే ఉండి పరిపాలన చేస్తామనే వాళ్ళు పెరిగిపోయినరు. దీనికి కారణం కమ్యూనిస్టు సిద్ధాంతం ఇంకా పెరగాలి, ఆలోచన విధానం పరిధి విస్తరించుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో చర్చించుకున్నప్పుడు ఆయన చెప్పారు, మా పార్టీ విశాలాంధ్ర పేపరే పెట్టింది కాబట్టి మాకు కొంచెం ఇబ్బంది ఉంది, కానీ పరిస్థితిని గమనించి జాతీయ స్థాయిలో వెళ్ళి కూర్చొని వాళ్ళ నచ్చజెప్పి తెలంగాణకు అనుకూలంగా జాతీయ స్థాయిలో సిపిఐ పార్టీని చేసినటువంటి గొప్ప మహానుభావుడు సురవరం సుధాకర్ గారని నేను మీకు సభాముఖంగా చేస్తాను. మరి కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అనేటటువంటి సమస్య కాదు. అలాంటి ప్రజాస్వామ్యవాదులు, తటస్థవాదులు ఒక నిస్పృహల్లో ఉండేటటువంటి పరిస్థితి ఉంది. దానికి కారణం ఇవాళ బలమైనటువంటి గొంతు వినిపించేటటువంటి పరిస్థితి లేదు, బలహీనుడు గొంతు వినేటటువంటి రోజులు లేవు. కాబట్టి అన్ని వ్యవస్థల్లో కూడా మరి ఒక మార్పు రావాలి అంటే ప్రజల తరపున మాట్లాడేటటువంటి వాళ్ళు, ఒక ఉద్యమం చేసేటువంటి వాళ్ళు, మరి అవినీతికి పాల్గొండా, ఆశ్రిత పక్షపాతానికి పాల్గొండా ప్రజల కోసం జీవించేటటువంటి సుధాకర్ రెడ్డి లాంటి మనుషులు ఇవాళ కావాల్సినటువంటి అవసరం ఉంది. చిన్నపిల్లవాడిని ఏలు పెట్టి నడిపించేట్టుగా నన్ను ఆ విధంగా ప్రతి సందర్భంలో ఏలు పెట్టి నడిపించాడు, భరించాడు. అదే వదులుకోలేదు. ప్రతి సందర్భంలో పార్టీకి పైకి తీసుకొచ్చాడు. అందువల్ల పార్టీగా, వ్యక్తిగతంగా, కుటుంబ రీత్యా కూడా మేము బంధువులు అయినాం. మా మేనల్లికి వాళ్ళ తమ్ముడు కూతురు పెళ్లి చేస్తే మేము బంధువులు అయినాం. ఎంతైనా సరే ఈ సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఘర్షణ ఉండేది. ఎప్పుడు చదువు తీసుకోలేదు. ఒక జిల్లా కౌన్సిల్ మెంబరు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్స్ ఏదన్నా వద్దులేవయా అంటే అలిగిపోతూ ఉంటారు. కొల్లం మహాసభప్పుడు ఆయనకు ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్నప్పుడు అందరూ పార్టీలో ఉన్న యావత్తు ఆయనే ఉండాలని కోరుకుంటున్నారు. మేము అందరికంటే నేను చాడ వెంకటరెడ్డి గారు మేము కూడా ఆయన అభిమానులమే కాబట్టి మాకు ఆయన అంటే వ్యతిరేకత లేదు. ఆయన ఆరోగ్యం బాగలేదని ఆయన దగ్గర డైరెక్ట్ పోయి, అన్నా నీ ఆరోగ్యం బాగాలేదు కదా, నీవు వేరే వాళ్ళకి అన్న పదవి అని చెప్పాము ఆయన. అదే వేరే నాయకుడికి ఎట్లా రియాక్ట్ అయ్యిండో నాకు తెలియదు. వీళ్ళు వచ్చి నాకు ఇట్లా చెప్పినారు కదా అని ఎప్పుడూ అనుకోలేదు. అదే ద గ్రేటెస్ట్ ఆఫ్ ది లీడర్ ఎక్కడంటే అక్కడ కనపడుతుంది. రెండు కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి పనిచేసేటప్పుడు భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు విషయం మీద ఏమీ రాజీ పడకుండానే విషయాల్ని చర్చకు పెట్టి అందరి విషయాలను విని ప్రజాస్వామికంగా వ్యవహరించి ఆ రకంగా కలుపుకుపోయే మనస్తత్వం అయింది. బహుశా మాలో కొంతమందిలో అటువంటి స్థాయి, స్ఫూర్తి అప్పుడప్పుడు కొరవడిన సందర్భాలు కూడా ఉంటాయి. కానీ ఆయనలో నేను ఎప్పుడు అట్లాంటి సందర్భం చూడలేదు.